చిన్న పిల్లలకి ఫస్ట్ టైం దానిమ్మకాయ తినిపించాలంటే చేయవలసిన పని ఏమిటంటే, ఫస్ట్ ఈ దానిమ్మకాయ గింజలను ఒక చిన్న కప్పులోకి తీసుకొని ఈ ఒక చిన్న స్పూన్ పెట్టి మనం ఇట్లా మధ్యలో లాక్కోవాలి. అయితే ఒక చిన్న దానిమ్మకాయ గింజను మనం ఇలా చేత్తో తీసుకొని ఇలా రెండు వేళ్ళ మధ్యలో మనం ఇలా పట్టుకొని దీన్ని ఏం చేయాలంటే, ఈ పాప ఏదైతే మనం తినిపించాలనుకుంటున్నామో ఆ పాప నోట్లో దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ పాప ఆ జ్యూస్ తీసుకుంటుంది. మనం దీంట్లో ఉన్న గింజని మాత్రం పాప నోట్లోకి ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. అయితే ఈ దానిమ్మకాయని మనము తెలుగులో దానిమ్మకాయ అంటాము, ఇంగ్లీష్లో పొమోగ్రనేట్స్ అంటాము, ఇంకా హిందీలో దీన్ని అనార్ అంటాము. అయితే ఈ దానిమ్మకాయలో అనేకమైన పోషక విలువలు ఉన్నందున చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం వాల్యూమ్లో ఇవ్వడం ఎంతో మంచిది. అయితే ఇక్కడ ఈ పాప ఉంది కదా, ఈ పాప ఈ 5 నెలల పాప అన్నమాట. ఈ పాపకి ఇప్పుడు మనం దానిమ్మకాయ ఎలా తినిపించాలో నేను మీకు చూపిస్తాను. ఇలా 2 వేళ్ళతో పట్టుకొని దీన్ని మనము పట్టుకొని ఈ పాప నోట్లో ఇలా ఫస్ట్ టైం ఇలా నొక్కినట్లయితే పాప అలా ఆ జ్యూస్ తాగుతుంది. అయితే మన చేతిలో మాత్రము ఈ దానిమ్మకాయ గింజ మాత్రం ఇలాగే ఉండిపోవాలి. ఎందుకంటే ఈ గింజ పాప నోట్లోకి వెళ్ళినట్లయితే అది చాలా ప్రమాదకరం. పిల్ల అది మింగలేదు కనుక మనం ఈ గింజను తీసేసి ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇంకొక గింజ ఇలా తీసుకొని దీన్ని ఇలా పట్టుకొని చూడండి, జాగ్రత్తగా ఇలా పట్టుకొని దీన్ని పాప నోట్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే పాప దానిమ్మకాయ జ్యూస్ అలా తాగుతుంది. ఇంకా ఈ గింజ ఏదైతే మిగిలిపోయిందో ఈ గింజను మనం తీసి పక్కన పడేయాలి. అయితే ఇది ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు. 1 నుండి 5 గింజలు మాత్రమే ఇవ్వాలి. పాపలకి చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ అలవాటు చేయడం ఎంతో మంచిది. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి కొంచెం కొంచెం వాల్యూమ్లో ఇలా దానిమ్మకాయ గింజలు ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే మనం ఇదే వాల్యూమ్లో ఇంకా మనం చిన్న చిన్న ఫ్రూట్స్ మీన్స్ ఇది బనానా, ఇంకా యాపిల్, ఇవి కూడా కొంచెం కొంచెం ఇచ్చినట్లయితే చిన్నపిల్లలు ఫస్ట్ నుండి వాటిని అలవాటు చేసుకోవడానికి ఎంత అవకాశం ఉంది. సో ఓకే, ఆల్ ది బెస్ట్.